ఘనత కలుగును గాక. సామెతల గ్రంథము 23:29 వాక్యంలో ఒక భాగం గమనిస్తున్నాం. ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖమో, ఎవరికి బాధ అని జ్ఞాని అయినటువంటి సొలొమోను అడుగుతున్నట్టుగా మనం చూస్తున్నాం. అది 23 సామెతలో ఆయన అడుగుతున్నాడు. ఎవరికి జగడములు, ఎవరికి చింద, ఎవరికి హేతువు లేని గాయములు, ఎవరికి మంద దృష్టి, ద్రాక్షారసంతో పొద్దుపుచ్చు వారికే కదా, కలిపిన ద్రాక్షారసం రుచి చూడలేరు వారికే కదా. నేటి దినాల్లో త్రాగుడు అనేది ఒక అలవాటు అయిపోయింది, అందరికి ఒక ఫ్యాషన్ అయిపోయింది. చిన్న బిడ్డలు మొదలుకొని దాన్ని రుచి చూసేవారు, దాన్ని వెంబడించేవారు, దాన్ని అనుసరించేవారు. కొంతమంది కొంత అలవాటుతోనే వదిలేస్తారు, కొంతమంది దాన్ని విడిచిపెట్టలేనటువంటి పరిస్థితికి వస్తారు. మరి త్రాగుట్టుకు ద్రాక్షారసము మిక్కిలి ఎర్రబడగాను, గిన్నె తళతళలాడుచుండగాను, త్రాగుటకు రుచిగా ఉండగాను దాని వైపు చూడకము అని చెప్తున్నాడు. సామెతల గ్రంథం 23:31 వాక్యంలో మనం ఇది చూస్తున్నాము. పిమ్మట అది త్రాగుటకు రుచిగా ఉండను, దాన్ని వైపు చూడకము. పిమ్మట అది సర్పం వలె ఖర్చును, కట్ల పాము వలె కాటు వేయును. ఈ దినాల్లో వాటిని అలవాటు చేసుకొని వాడి విడిచిపెట్టడానికి ఎంతోమంది ఇబ్బంది పడుతున్నాడు. విడిచిపెట్టలేక ఎంతోమంది నాశన కూపంలోనికి కూడా వెళ్ళుచున్నారు. ఎవరు దానికి తగినటువంటి ట్రీట్మెంట్కు పొందటం లేదు. నాకు తెలిసిన ఎంతోమంది ఉన్నారు, త్రాగుడుకు అలవాటు పడి దాన్ని విడిచిపెట్టలేక తన పరిస్థితులు మర్చిపోయి భయంకరమైన స్థితిలో తన ఇంటి వారిని బాధపెడుతూ, తను బాధపడుతూ ఆఖరికి మరణాన్ని ఆశ్రయించేవారు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళు తమను తామే చంపుకుంటున్నారు. అయితే ఇటు పరిస్థితిలో నుంచి వారిని విడిపించడానికి యేసు ప్రభువు మాత్రమే సహాయం చేస్తారు. ప్రసంగి గ్రంథంలో ఒక మాట చెప్తున్నాడు. ప్రసంగి 10:17లో ఏం చెప్తున్నాడంటే, దేశమా నీ రాజు గొప్ప ఇంటివాడై ఉండుటయు, నీ అధిపతులు మత్తులయ్యుటకు కాక బలమునందుటకైతే అనుకూల సమయంలో భోజనం కూర్చుంటూ వారై ఉండుటే నీకు శుభము. ఇటువారు ఏమి చేస్తారో, ఎక్కడ ఉంటారో వారికి తెలియదు. వారు మత్తులైన తర్వాత వారు సరిగా పరిపాలన చేయలేరు. సామెతల గ్రంథం 31:4-5 వాక్యంలో రాజైన లెమూయేలుకు అతని తల్లి ఇచ్చిన ఉపదేశం మనం చూస్తే, నా కుమారుడు ఆ ద్రాక్షారసం త్రాగకము, అది రాజులకు తగదు, మద్యపానాసక్తి అధికారులకు తగదు, త్రాగిన ఎడల వారు కట్టడల మరుతురు, దీనులకు అందరికీ అన్యాయం చేస్తురు అని చెప్తుంది. కాబట్టి ప్రియమైనటువంటి దేవులారా, పరిపాలన చేసేవారు లేదా గొప్ప గొప్ప ఉద్యోగాల్లో ఉండేవారు, వారు తాగుబోతులైనా, కుటుంబాధిపతి త్రాగుబోతు వారైనా, కుటుంబంలో అలజడి, ఉద్యోగంలో అలజడి, ఎక్కడ చూసినా త్రాగుబోతు వారి వల్ల వచ్చేటటువంటి అలజడి చాలా గొప్పదిగా ఉంటుంది. దాన్ని భరించడం ఎంతో కష్టం, ఎంతోమంది దాని ద్వారా ఇబ్బంది పడతారని చూస్తున్నాం. మనకైతే దేవుడిచ్చినటువంటి దేహాన్ని ఎంతో పరిశుద్ధంగా కాపాడుకోమని చెప్తున్నాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3:16-17 వాక్యంలో, నీ దేహము దేవునికి ఆలయమై ఉన్నదని, పరిశుద్ధాత్మక నిలయమై ఉన్నదని నువ్వు ఎరగరా? ఎవరైనాను నా ఆలయమును పాడు చేస్తే నేను వాడిని పాడు చేస్తానని చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇప్పుడైతే ప్రియమైనటువంటి దేవుని మిల్లారా, మనకు దేవుడు సహాయం చేసి ఎలా చేస్తున్నాడంటే, మన ఇష్ట ప్రకారంగా ఏ కార్యం జరిగించాలన్న వీలు కాదు. ఎందుకంటే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6:19 వాక్యంలో, దేవుడు మనకిచ్చిన ఈ దేహము దేవుని కొరకు మాత్రమే వాడుకోవాలి. మీ దేహం దేవుని వల్ల అనుగ్రహింపబడినది, మీలో ఉన్న పరిశుద్ధాత్మక నిలయమై ఉన్నదని మీరు ఎరుగురా అని, మీరు మీ సొత్తు గారు విలువ పెట్టి కొనబడిన వారని కూడా మనం చూస్తున్నాం. కాబట్టి మన దేహంతో దేవుణ్ణి మహిమపరచాలి. అంతేగాని దేవునికి ఇష్టమైనటువంటి త్రాగుబోత్తనం, వ్యభిచారం, ఇటువంటి పాపాలు ఏది కూడా చేయకూడదు. అటువారు నిత్య నరకాగ్నికి పాత్రలు అవుతారు. కాబట్టి ప్రియమైనటువంటి దేవునిలారా, అలాంటి అలవాట్లు మన బిడ్డలకు రాకుండా ఉండేటట్టు దేవుడు సహాయం చేయాలో మనం ప్రార్థన చేయాలి. ఇటు ధన్యత కలిగిన జీవితము మన బిడ్డలు కలిగి ఉండినట్లుగాను, మన వారందరూ కలిగి ఉండినట్లుగాను ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభువా, నువ్వు ఇచ్చిన ఈ దేహంతో నిన్ను మహింపరచడానికి మాకు నేర్పించిన ఆయన, నీకు ఇష్టమైన పనులు చేయటానికి పరిశుద్ధ ఆలయంలో దాన్ని పరిశుద్ధంగా కాపాడుకొనొచ్చు. పరిశుద్ధుడైనటువంటి ప్రభువా, నువ్వు నివసిస్తూ మాకు తోడుగా ఉండి పరిపాలన చేయమని, దీవించి నడిపించమని యేసుక్రీస్తు పుణ్యనామమున మిక్కిలి వినయముతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.